బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. ఇక ఈ గర్ల్స్ మిస్సింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ర కుమార్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లి స్టడీ అవర్స్ వెళ్ళినటువంటి విద్యార్థులు తిరిగి రానటువంటి ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది. అంటే మరికొద్ది రోజుల్లో 15వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏదైతే వాళ్ళు చదువుతున్నటువంటి సంక్షేమ హాస్టల్ నుంచి కొద్ది దూరం ఉన్నటువంటి పాఠశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. అలాగే నిన్న కూడా స్టడీ అవర్ కి సండే కావడంతో స్కూల్ కాకుండా స్టడీ అవర్ ఉండడము, స్టడీ అవర్ కు వెళ్లి 1 గంటకి లంచ్ కి రావాల్సినటువంటి విద్యార్థులు రాకపోవడంతో కొంత అనుమానం వచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ మరికొంతసేపు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత పూర్తిగా కూడా నిర్ధారణకు వచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ పోలీసులు కూడా వాళ్ళ కోసం వెతుకులాట అయితే ప్రారంభించారు. కానీ ఎక్కడా కూడా ముగ్గురు విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే లభించలేదు. ఏదైతే శాలిని, అనురాధ, సమంత వీళ్ళ ముగ్గురు కూడా ఇటు స్కూల్ కు వెళ్ళినా, స్కూల్ నుంచి వచ్చినా హాస్టల్లో కూడా పక్కనే ఉంటారు ఒక ముగ్గురు స్నేహితులు. అయితే వీళ్ళు 10వ తరగతి పరీక్షలు ఒత్తిడి తట్టుకోలేక ఈ పరీక్షల్ని వేరు చేయలేక ఏదైనా బయటికి వెళ్ళారా, అంటే ఈ పరీక్షలు రాయలేం మనము అననే వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా సరే వివిధ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొంత సీసీటీవీ ఫుటేజ్లు, అంటే వీళ్ళు వెళ్ళినటువంటి మార్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ లేకపోతే ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఇలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇతర ఏదైతే సామాజిక మాధ్యమం ఏదైతే ఉంటాయో ఈ ప్రయాణాలకు ఏదైనా ఇటీవల ఏమన్నా వాళ్ళు మూవ్మెంట్ వెళ్ళారనేది కూడా వాచ్ అయితే జరుగుతుందని చెప్పాలి. ఏదైతే అయితే పూర్తిగా కూడా మరి 17వ తారీఖు మరి అతి తక్కువ రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా కష్టపడ్డారు విద్యార్థులు. ఈ పరీక్ష రాసేయడానికి మరికొద్ది రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం అయితే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళినటువంటి విద్యార్థులు, అంటే హాస్టల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు మళ్ళీ హాస్టల్కి వచ్చే విద్యార్థుల పట్ల ఎలాంటి భద్రత వీళ్ళు పాటిస్తున్నారు, వార్డెన్ కానీ ఎవరైనా వాచ్మెన్ కానీ వాళ్ళని వెళ్ళి స్కూల్ దగ్గర లైన్ లో తీసుకుపోయి డ్రాప్ చేసి రావాల్సి ఉంటుంది. అలాగే అదే క్రమంలో మళ్ళీ స్కూల్ కి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు? ఈ నిర్లక్ష్య కారణమే ఈ రోజు జరిగినటువంటి ఘటనగా దీన్ని కూడా భావిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే విద్యార్థులు వెళ్తున్నటువంటి మార్గాన్ని కానీ వస్తున్నటువంటి మార్గాన్ని కానీ కొంత ప్రతికాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు రోడ్డు దాటేటటువంటి పరిస్థితులు ఇతరులతో కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ముగ్గురు విద్యార్థులు ఈ రోజు కనిపించకుండా పోవడం పట్ల అయితే మాత్రం ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. చక్రి. అయితే చరిత్ర కుమార్, గర్ల్స్ మిస్ సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వారి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఖచ్చితంగా ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అనేది పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి చెప్పాలి. అంటే హాస్టల్కి వచ్చారు, తోటి విద్యార్థులను కూడా వీళ్ళు ఎంక్వైరీ చేశారు. విద్యార్థుల్ని ఎవరెవరితో వీళ్ళు సన్నిహితంగా ఉంటారు, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే వీళ్ళు ఇంకెవరితోనైనా సన్నిహితంగా ఉంటారా,
స్కూల్కి వెళ్ళిన తర్వాత తోటి విద్యార్థులతో ఎలా ఉంటారు, అలాగే ఫ్యాకల్టీస్ కూడా వీళ్ళకి విద్య చెప్పేటటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ఎంక్వైరీ చేశారు. అంటే వీళ్ళ క్లాస్ రూమ్ లో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరితో సన్నిహితంగా ఉంటారు అనేటటువంటి కోణాల్లో ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్లను కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఇటు ప్రధానంగా ఏదైతే రవాణా వ్యవస్థ ఉందో, ఇటు రైల్వే స్టేషన్ కానీ అలాగే ఇటు ఏదైతే బస్ స్టాండ్ కానీ ఇంకేదన్నా మార్గాల్లో వీళ్ళు బయటికి వెళ్ళినటువంటి వేలు గుర్తించేందుకైతే మాత్రం పోలీసులు క్షుణ్ణంగా అయితే మాత్రం విచారణ అయితే చేపడుతున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఎస్సీ ఎస్టీ 2 అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. మారుతిరావు సుపారి గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు A1గా అమృత తండ్రి మారుతిరావు, సుపారి గ్యాంగ్కు చెందిన సుభాష్ శర్మ A2గా, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రావణ్, ఇక A7గా శివ, A8గా నదీములపై కేసు ఫైల్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే 7 ఏళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సూపర్ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎటు సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసులో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇక A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇక ఇవాళ న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవ్వాలే ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించాయి. నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేరున్నారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్ నామినేషన్ వేరున్నారు. ఇక సిపిఐ నుంచి నీలకంటి సత్యం యాదవ్ నామినేషన్ వేరున్నారు. ఏపీలో నామినేషన్లకు ఎమ్మెల్యే కోట అభ్యర్థులు రెడీ అయ్యారు. ఖరారైన అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తమ అభ్యర్థిని బీజేపీ ఇవాళ ఖరారు చేయనుంది.
ఇక ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు ఖరారు కాగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ వ్యూహాత్మకంగా టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తుంది. 3 ప్రాంతాల నుంచి 3కి అవకాశం కల్పించింది. టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులను ఖరారు చేశారు. ఇవాళ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేరున్నారు. అటు ఏపీ బీజేపీ పరిచయంలో మాధవ్, మాల్తీరాణి పేర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అధిష్టానం ఇవాళ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. మహిళా సంఘాలకు రుణాలు అందించే ఇందిరాక్రాంతి పథకం ఐకేపీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బుక్ కీపర్ల చేతివాటం బట్టబయలైంది. పొదుపు సంఘాల్లోని మహిళలకు చెందిన కోట్లాది రూపాయలను వీరు దారి మళ్లించినట్లుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టిన అధికారులకు నిధులు దారి మళ్లించింది వాస్తవమేనని నిర్ధారణ కావడంతో దిమ్మ తిరిగిపోయింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఐకేపీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న గ్రామ దీపికలు మరికొందరు క్లస్టర్ కోఆర్డినేటర్లు కలిసి డ్వాక్రా పొదుపు సంఘాలకు చెందిన సుమారు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలను స్వాహా చేశారు. కల్లూరు మండలంలో మొత్తం 31 గ్రామాలు, 7 క్లస్టర్ల పరిధిలో మొత్తం 1593 పొదుపు సంఘాలు, మొత్తం 46 మంది వివోఏలు, 7 సీసీలు పనిచేస్తున్నారు. పొదుపు మహిళలు తాము తీసుకున్న రుణాలను నెలవారీగా బ్యాంకుకు కట్టాల్సిన డబ్బులను గ్రామ దీపికలు, సీసీలు కొమ్మక్కై దారి మళ్లించారు. గత 10 ఏళ్లుగా కల్లూరు మండల ఐకేపీలో విధులు సరిగ్గా నిర్వహించడం లేదని వివోఏ సీసీలకు నోటీసులు ఇచ్చి విచారణ జరపడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బదిలీపై వచ్చిన ఒక అధికారి అక్రమాల గురించి ఆరోపణలపై విచారణ జరపగా దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. పొదుపు గ్రూపుల్లోని సభ్యులు చెల్లించిన డబ్బులను ప్రభుత్వ స్త్రీ నిధి ఖాతాకు జమ చేయకుండా గ్రామ దీపికలు, సీసీలు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో వెలుగు ఆఫీసు ఏపీఎం రాంబాబు మండలంలోని నారాయణపురం, పేరువంచ, మొగ్గు వెంకటాపురం, వెన్నవెల్లి, కొర్లగూడెం గ్రామాల్లో పొదుపు మహిళలు రుణాలు తీసుకున్న వివరాలు, వారు చెల్లించిన వాటా డబ్బులు, గ్రూప్ సభ్యుల వ్యక్తిగత చెల్లింపులపై పూర్తి విచారణ చేపట్టారు. అందరూ విస్తుపోయే విధంగా 54 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై ఒక సమగ్ర నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా ఇప్పటికే 46 లక్షలు రికవరీ చేసి ప్రభుత్వానికి చెల్లించారు. విచారణను వేగంగా పూర్తి చేసిన అధికారి పక్కదారి పట్టించిన డబ్బులను రికవరీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. క్రింది స్థాయి సిబ్బంది భాగస్వామ్యంతోనే అవకతవకలు జరిగినట్లు విచారణ నివేదిక తేటతెల్లం చేసింది. మరోవైపు తప్పును సర్దిద్దుకోవాల్సిన గ్రామ దీపికలు, సీసీలు ఎంతో కాలంగా సాగుతున్న గుట్టు రట్టు కావడంతో ప్రత్యారోపణలకు దిగుతున్నారు. విచారణాధికారి తమను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. మహిళలపై తమ పట్ల అమర్యాదకరంగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, తమ వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఏపీఎం అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ కల్లూరు ఆర్డీఓకు ఫిర్యాదులు చేశారు. దీనిపై వెలుగు ఏపీఎం రాంబాబును వివరణ కోరగా తాము ఛార్జ్ తీసుకున్న నెల రోజుల్లో కేవలం 5 మండలాల్లో 54 లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించారని అన్నారు. ఇప్పటికే 46 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన సీసీలు, గ్రామ దీపికలు నుంచి తాము డబ్బులు వాడుకున్న మాట వాస్తవమే అంటూ తిరిగి కడతామని స్వతహాగా రాసి ఇచ్చిన లెటర్ ను చూపించారు. గ్రామ దీపికల పట్ల కానీ, సీసీల పట్ల కానీ తాను ఎప్పుడూ అమర్యాదకరంగా ప్రవర్తించలేదని ఆయన వివరణ ఇచ్చారు. మేము పలానా టైంకి డబ్బులు కట్టేస్తామని చెప్పి రిటర్న్ పూర్వకం రాసి ఇచ్చిన పేపర్లు కూడా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సుమారుగా ఒక 20-25 lakhs వరకు కట్టుంటారు. 2015, 18, 19 ఆ సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి. అంటే ఆ గ్రూప్కి తిరిగి మనం లోన్ ఇవ్వలేని పరిస్థితి. అది ఎన్పిఏలో ఉన్నప్పుడు ఆ గ్రూప్కి తిరిగి మనం డబ్బులు ఇవ్వలేము. దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటికి వేరే ప్రైవేట్ సంస్థల దగ్గర పోతున్నారు. 5 రూపాయల వడ్డీకి, 6 రూపాయల వడ్డీకి. దానివల్ల సభ్యులు నష్టపోతున్నారు. మొత్తం 1593 సంఘాలు ఉన్నాయి. కేవలం 900 సంఘాలకు మాత్రమే వడ్డీ లేని రుణాలు వచ్చింది ఇప్పటి వరకు. మిగతా సంఘాలన్నీ కూడా సక్రమంగా నడవట్లేదు. రెండోది ఏంటంటే సక్రమంగా గ్రూప్ మీటింగ్లు జరగట్లేదు, సమాచారం సభ్యులకి చేరట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే సరైన అవేర్నెస్ లేదు సభ్యులకి. అసలు అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే అభియోగం చేస్తున్నారు.
మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చేయట్లేదు. మనం ఎవరితో కూడా పర్సనల్గా మాట్లాడలే, మీటింగ్లోనే మాట్లాడాము అంతే తప్ప ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు, ఎవరికి పర్సనల్గా ఫోన్ చేయలేదు. ఇప్పుడు నా మీద అభియోగం చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రాడ్లో పాల్గొన్న వాళ్ళు, సక్రమంగా పనులు చేయని వాళ్ళు. కల్లూరు మండల మహిళా సమైక్య పరిధిలో 31 గ్రామాలు, 7 క్లస్టర్లు, 1593 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అయితే కేవలం 5 గ్రామాల్లోని లావాదేవీల్లోనే 86 లక్షల మేరకు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఇక మండలం మొత్తం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే కోట్ల రూపాయల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అధికారులు ఏం చేయబోతున్నారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు విడుదల కానున్నాయి. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. అలాగే రేపు గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ 14న, గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ను విడుదల చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2లో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుగా కమిషన్ తెలిపింది. ఇవాళ నుంచి పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. రేపు మణిపూర్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మలి విడత బడ్జెట్ సమావేశంలో లోక్సభలో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి పెట్టింది. అటు సుంకాలు, డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, వక్ఫ్ సవరణ బిల్లు, ఇక మణిపూర్ అల్లర్లపై నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంటు సమావేశాలు రక్తి కట్టించనున్నట్టుగా తెలుస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టాస్ నెక్కి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండగానే ఛేదించి 254 పరుగులు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఇక
ఇక టీమిండియా జట్టులో రోహిత్ 76 పరుగులు చేసి జట్టుకు దన్నుగా నిలువుగా శ్రేయస్ అయ్యర్ 48, గిల్ 31, అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించారు. కాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ 63, మైకిల్ బ్రాస్వెల్ 53, రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెర వికెట్ తీశారు. ఇక మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. 2002, 2013, 2025లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారత జట్టుకు రాజకీయ సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. టీమిండియాకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.